మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ నమస్తే మిత్రమా. మీకు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. గతంలో కూడా 2-3 వీడియోలు చెప్పాను నేను. ఒక తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్లు దోచుకున్న వాళ్ళు బయటపడతారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కవిత కేసీఆర్ ఇద్దరికి కుమ్ములాట, తండ్రికి బిడ్డకి కుమ్ములాట. అది ఎట్లాంటి కుమ్ములాట అంటే మీరు చూడండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆస్తు తగాదాలు ఉంటే అవతల తగాదాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ గడవలు ఉంటాయి. ఒక బిడ్డకు ఒక తండ్రికి కుమ్ములాట అంటే ఇది కరెక్ట? అంటే వాళ్ళకి డబ్బులు పంపకంలో గడవ అవుతుంది. అది మీరు గమనించట్లే. వాళ్ళకి ఆస్తులు ఎక్కడి నుంచి తెస్తారు, ఈ డబ్బులు ఎక్కడి, ఇది మీరు అర్థం చేసుకోరా? వాళ్ళు జెండా పడితే జెండా పట్టేస్తారు, వాళ్ళు ఏదంటే అది చేస్తారు. ఇది మీరు సమాజాన్ని బాగుపెట్టేదేనా? సమాజానికి ఏం చెప్తారు? పబ్లిక్ మీరు ఏం వింటారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కుమ్ములాటలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆస్తు తగాదాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ చూడండి మీరు. పబ్లిక్ ఒకప్పుడు అంటే మనకు ఏం చేస్తున్నాం అనేది తెలియదు. ఇప్పుడు ఛానల్ అయిపోయినాయి, యూట్యూబ్ ఛానల్ ఉంది, రకరకాల ఛానల్ అయిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా ఇస్తారో, ఇది దేశం ఎట్టుపోతుంది, ఎటు నుంచి ఎట్టుపోతుంది ఒక్కటి అర్థం చేసుకోండి. ఈ డబ్బులు ఎక్కడి, వీళ్ళ డబ్బులు పంచాయతీ ఏంటి? నిన్నటిదాకా కలిసి ఉన్నారు, ఇవాళ ఎవరికి వాళ్ళు విడిపోయి సొంత కుటుంబం నుంచి మీరు ఎట్లా నమ్ముతారు? ఇంకా ఎన్ని రోజులు నమ్ముతారు? యూత్ అయినా సరే మీరు ఇంతమంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు నమ్ముతారు? వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళే జెండాలు బట్టి మనకు పిచ్చోళ్ళు చేస్తారు. గుర్తుపెట్టుకోండి మీరు. వెనక ఒకప్పుడు అంటే ఎవరికి ఏం తెలియదు, అన్ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు. యూత్ బయటకు వచ్చేసి సపరేట్ ఎందుకు చేయకూడదు? మిమ్మల్ని నేను అండగుంటా, ఈ భారత లేబర్ పార్టీ అండగుంటది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు నాకు వెనకబడి రండి, మీకు అందరికి నేను బీఫామ్ ఇస్తా. త్వరలో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాళ్ళ కుమ్ములాట చూడండి. ఈ డబ్బులు ఎవరి అనుకున్నారు? ఈ డబ్బులన్నీ మన కష్టపడుతున్నాం, రాత్రి పగలు కష్టపడుతుంటే ఆ డబ్బుల్ని వాడుకొని ఇవాళ వాళ్ళ పంచుకొని వాళ్ళ డబ్బులు ఉండి కొన్ని వేల కోట్లు కొట్టేశారు. ఏదో ప్రాజెక్ట్ పెట్టడం, ఆ ప్రాజెక్ట్ మీద వేల కోట్లు కొట్టేశారు. ఇవాళ ఎన్ని కేసులైనా ఎత్తి చేసినా వాళ్ళకేనా? వాళ్ళ జెండా పడతారా? మీరు సపరేట్ కారా? మీరు సపరేట్ అయ్యి మీరు ఒకటి గెలవరా? యూత్ ఏమయ్యారు, మహిళలు ఏమయ్యారు? తిరగబడండి, కష్టపడండి. మీరు వచ్చి అందరు చేస్తే ఈ రాష్ట్రాన్ని మార్పు చేద్దాం. మార్పు రావాలి. మార్పు రాని పార్టీలు వేస్ట్. ఎన్ని రోజులైనా సరే వాళ్ళే లేపి, ఆయన చేత కాకపోతే ఈమె లేపుతారు, ఈమె చేత కాకపోతే వాళ్ళంతా గేమ్. ఇది ప్రజల మీద గేము, తెలంగాణ రాష్ట్రం మీద గేము. ఈ గేమ్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు తెలియట్లేదు. కానీ ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రమా, ఒక్కసారి చూడండి. మీ అందరికి నేను పేరున నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి. 4,60,00,000 మంది ఎందుకు ఆలోచించట్లే? ఏమైతుంది? ఏం భయం అవుతుంది మీకు? ఏంది వాళ్ళు చేసే పనులు తెలియట్లేదా? రాజకీయ నాయకులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ కుమ్మలాట డబ్బులు గురించి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. వాళ్ళ డబ్బులు పంచుకోవడం దాంట్లో లేకపోతే నేను పార్టీ మారుస్తా, నేను పార్టీ పెట్టుకుంటాను, కొత్త శిష్టాలి. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ యూత్ కానీ మహిళలకు కానీ నా మిత్రులందరికీ నేను పేరున నమస్తే చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే మిత్రులారా. ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.